వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పరీక్షకి సంబంధించి 39వ రోజుకి మనం చేరుకున్నాం. సో, ఈరోజు 761 నుంచి 780 వరకు బిట్స్‌ని మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్, అశ్విని దేవతలు ప్రయాణించే రథం పేరు ఏంటి? ఆన్సర్ హిరణ్యవర్తం. దాన్ని బంగారు రథం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ధన్వంతరి ఎవరు? హిందువుల ఔషధ దేవుడు, విష్ణుదేవుని అవతారం, పురాణాల్లో ఆయుర్వేద దేవుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ధన్వంతరి జయంతిని భారతదేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జాతీయ ఆయుర్వేద దినోత్సవం. నెక్స్ట్, రామాయణంలోని కాండలు ఏ ఉపభాగాలుగా విభజించబడింది? ఆన్సర్ సర్గలు. సో, అంటే మనకు ఈ బాలకాండలో సర్గలుంటాయి. నెక్స్ట్ సుందరకాండ సర్గలు, అలా సర్గలుంటాయన్నమాట. అంటే ఒక్కొక్క సర్గలో అగైన్ కొన్ని కొన్ని శ్లోకాలు. ఒక సర్గలో 100 శ్లోకాలు, ఒక సర్గలో 50 శ్లోకాలు, అలా అలా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ధూమ్రాక్షుడు ఎవరు? రామరావణ యుద్ధంలో హనుమంతుని చేతిలో వధించబడిన రాక్షస వీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆళ్వార్లు పాడిన, రచించిన పాసురాలన్నీ ఏమంటారు? దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం. ఈ మూడిట్లో వేడైనా సరే మనం పిలుస్తారనమాట. సో, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దివ్య ప్రబంధం లేదా ద్రవిడ వేదం, నాలాయిరం అంటే ఏంటి అని కింద ఆప్షన్స్ రావచ్చు. ఆళ్వార్లు పాడిన లేదా రచించిన పాసురాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చచ్చిపోయిన పాముని పరీక్షిత్తు ఏ మహాముని మెడలో వేసెను అంటే శమీక మహర్షి. సర్పజాతిని నశింపజేయడానికి జనమేజయుడు చేసిన యాగం పేరేంటి? సర్పయాగం. ఆళ్వార్లు జీవితాల్లో, రచనల్లో కనిపించే అంశాలు ఏవి అంటే 3 విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి భక్తి, పార్వస్యం, తర్వాత శరణాగతి. నెక్స్ట్ క్వశ్చన్ 770, కుల వ్యవస్థపై ఆళ్వార్ల అభిప్రాయం ఏది అంటే వారు కుల వ్యవస్థను పూర్తిగా తోసిపుచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ 771, సాంఖ్యమును కపిలుని ద్వారా ఉపదేశం పొందినవాడు ఎవరు అంటే అసురి అనే ఒక బ్రాహ్మణుడు. బహుభార్యత్య కుటుంబంలో ఉండే సభ్యులు ఎవరెవరు అంటే ఒక వ్యక్తి, అతని భార్యలు, వారి సంతానం. నెక్స్ట్, ఖాసాల్లో సయాని అంటే ఎవరు అంటే సయాన భార్య సయాని. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా పరిగణించిన వారెవరు అంటే సిహెచ్ కూలీ. నెక్స్ట్, గారో తెగలోని విస్తృత కుటుంబానికి గల పేరేంటి అంటే మాచంగ్. 776, కాశీ తెగలో కుటుంబం పేరు ఈంగ్. భార్గవ రామావతార లక్ష్యం లోక లోకకంటకులుగా మారిన 21 క్షత్రియులను నిర్మూలించడం. నెక్స్ట్, పరీక్షిత్తుకు భాగవతమును ఎవరు చెప్పారు అంటే సుఖ మహర్షి చెప్పారు. తర్వాత, అశ్విని దేవతలు ఏ వైద్యానికి అధిపతులు? పశు వైద్యానికి అధిపతులు. తర్వాత, అశ్వత్థామ శిరస్సున ధరించినది ఏంటి అంటే చూడామణి రత్నము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ 2 విషయాలు, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్‌ని మీకు మీరు కేటాయించుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.